ప్లాట్ఫామ్ దగ్గర వెయిటింగ్ హాల్లో ఇద్దరు అనుమానిత వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఒక 2-3 బ్యాగ్స్ని చెక్ చేయగా వాళ్ళ దాంట్లో ప్యాక్ చేసిన ఒక 15 కిలోలు ఒకటి 10 కిలోలు ఒకటి గంజాయి ప్యాక్ చేసిన ప్యాక్ జరిగింది. వాళ్ళ పేర్లు విచారించగా భగీరథ్ సన్నా ఫరీరామ్ 49 ఇయర్స్, కోలా రెబీరం దాని భద్రునా పోస్టు జాలోర్ జిల్లా రాజస్థాన్. అట్లాగే రెండోవాడు రాహుల్ కుమార్ సన్నా పూనారం 21 ఇయర్స్, ఈ మహాదేవ్ సందీర్ సమయ దగ్గర జామం గ్రామం జాలోర్ జిల్లా రాజస్థాన్. వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరిని ప్రశ్నించగా వీళ్ళు పలాస నుంచి, అంటే పలాస కంటే ముందు బెల్గాం, ఒరిస్సాలో బెల్గాంలో ఈ రాజుబాయ్ అనే అతని దగ్గర ఈ గంజాయిని కొనుక్కోవడం జరిగింది. అక్కడి నుంచి బెల్గాం టు పలాస నుంచి నెల్లూరుకు వచ్చి నెల్లూరులో ఇక్కడ దిగి ఇక్కడి నుంచి నెక్స్ట్ ట్రైన్ 12656 నవజీవన్ ఎక్స్ప్రెస్ గుజరాత్లో నుంచి అక్కడి నుంచి అహ్మదాబాద్లో దిలీప్ అనే వ్యక్తికి ఈ మొత్తం ఈ సరుకును ఇచ్చేటట్లుగా ఒప్పందం చేసుకున్నారు. బెల్గాం నుంచి పలాస టు నెల్లూరు టు అహ్మదాబాద్లో మొత్తం ఈ 25 కిలోల గాంజాని మొత్తం వాళ్ళకు అందజేసే విధంగా తెలిసింది. వీళ్ళ ఫ్రంట్ బ్యాక్ కవరేజెస్ కూడా మొత్తం చేసుకున్నాం. వీళ్ళ మొబైల్స్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళని ఈ తనిఖీలో భాగంగా ఇంతకుముందు కూడా నెల్లూరు ఆర్పిఎస్లో సుమారు 6 రైల్వే పోలీస్ స్టేషన్లో 6 కేసులు, కావలిలో ఒక 2 కేసెస్, మొత్తం గూడూరులో ఒక 3 కేసెస్, టోటల్ 11 కేసెస్. దీంట్లో 96 కిలోల ఒక 100 గ్రాముల దాకా, ఇంతకు 96 కేజీస్ దాకా స్వాధీనం చేసుకోవడం జరిగింది.